దయించి కూడా రైతులందరూ కూడా అవేర్నెస్ అనేది రావాలి. మనం గోమాతలను ఇబ్బంది పెట్టొద్దు. సహజంగానే ఆవు ఎద్దులను కూడా సమానంగా మనం పెంచేటట్టు చూడాలి. ఎట్టి పరిస్థితుల్లోని విదేశీ జాతి శమన్లు కానీ ఇతర బ్రీడ్లు కానీ మనం చేయొద్దు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమవుతుందండి, ఏ బ్రీడ్కి ఆ బ్రీడే చేయమంటుందండి. ఏ బ్రీడ్కి ఆ బ్రీడ్ మనం ఎక్కడ చేస్తున్నారు రైతులు. ఇప్పుడు శమని ఎందుకు ఉపయోగించుకోవచ్చు అంటే, ఎప్పుడు అంతమైపోయిన జాతిని నిలబెట్టడానికి కృత్రిమ గర్భధారణలు కొంత స్టోరేజ్ చేసుకోవడానికి చాలా మంచిది. నేను స్టార్టింగ్ కూడా నేను శమనం చేశానండి. ఇప్పుడు అట్లాగని ప్రతిదానికి కూడా నేను శమనం చేయనండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, సృష్టిలో ఆడ మగ మేట్ అయితే దానికి డెలివరీలో ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నా దగ్గర 100 బుల్స్ దాకా ఉన్నాయండి. 1000 ఆవులు పైన ఉన్నాయి. అంటే మీకు 10 ఆవులకి ఒక బుల్లిని మెయింటైన్ చేస్తున్నాను. 5 అడుగులు ఉన్న ఆవుకి 5 అడుగుల బుల్లితోటి మాకు సంపర్కం చేస్తుందండి. 3 అడుగులు ఎత్తున్న ఆవు 3 అడుగుల ఎత్తుతోటి సంపర్కం చేస్తుంది. 2 అడుగులు ఎత్తున్న ఆవు 2 అడుగుల బుల్లే సంపర్కం చేస్తుంది. 1 ఫీటు ఉన్న బుల్లికి 1 ఫీటు ఉన్న ఆవే సంపర్కం చేస్తుంది. అది సృష్టి ధర్మం అండి. అది సెలెక్ట్ చేసుకుంటుంది ఎవరు ఏంటి ఎట్లా చేయాలనేది. దానివల్ల సహజంగా మాకు ఎలాంటి డెలివరీ ఇబ్బంది ఉండదు. దీని మీద ఎవరికి ఎలాంటి అపోహలు ఉండవు. అయితే ఇక్కడ బ్రీడింగ్ యాక్ట్ నేను తప్పు చేస్తున్నానా, మనం అందరం కలిసి తప్పు చేస్తున్నాం అనేది మన ప్రజలు, నాయకులు, అధికారులే దీన్ని నిర్ణయించాలి. మనం ఉన్న సహజత్వాన్ని, న్యాచురల్గా జరిగే ప్రాసెస్ని ఇబ్బంది పెట్టేది ఎవరండి? నేను కాదండి. నేను సహజంగా బుల్తోటే నేను మీటింగ్ చేసి ఒక బ్రీడింగ్ అనేది ఒక ప్రాసెస్ నా స్థలంలో, ఒక నాడీపతిలో ఒక ప్రాసెస్ జరిగిందండి. అంటే అక్కడ ఉన్న మట్టిని బట్టి ఒక బ్రీడ్ డెవలప్ అయింది. ఆ బ్రీడ్తోటే నేను పుట్టిస్తున్నాను. ఆ బ్రీడ్తో చేయటం వల్ల చక్కగా అవి డెలివరీ అవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏముంటుందండి, మా శమన్లో చేయండి అంటుంది. మాది 2 అడుగులు ఎత్తు ఆవు ఉంటుందండి. 2 అడుగులు ఎత్తుకి 4 అడుగుల బుల్లుతో శమన్ చేస్తే అది ఎట్లా సాధ్యం అవుతుందండి? దానికి శమన్ చేయడానికి హ్యాండ్ కూడా సహకరించదండి, చిన్నగా ఉంటుంది. అదే కదా కంప్లైంట్. దానికంటే శమన్ చేయడానికంటే సహకరించిన ఆవుల్ని ఎందుకు పుట్టిస్తున్నారని నా మీద మన జేడీ గారు అవ్వచ్చు, జేడీ గారి ద్వారా ఇతరులు కూడా అడిగిస్తున్నారు. ఇక్కడ కాకినాడ జేడీ సూర్యప్రకాశ్రావు గారు, ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీరు పెట్టించిన కంప్లైంట్ల వల్ల నాకు ఒక విషయాన్ని పబ్లిక్కి షేర్ చేయగలుగుతున్నాను. దీనివల్ల నాకు ఏంటి అంటే, నేను ఒకరి మీద కంప్లైంట్ చేద్దామని ఉద్దేశం అయితే కాదు. నాకు గోమాతకి రక్షణ కావాలి అంటే ఉన్న ఆవులు కోతకి వెళ్ళిపోతున్నాయి, దాన్ని ఆపుదాం, కోసుకు తింటున్నారు, అది కాదు అండి. బేస్ లెవెల్లోనే ఒక కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర అనేది సహజంగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు వెనక్కి ఉన్నప్పుడు అన్ని పెర్ఫెక్ట్ బ్రీడ్ ఉండేది. మీరు ఇచ్చిన ఇన్సెమినేషన్, మీరు ఇచ్చిన ఐవీఎఫ్ టెక్నాలజీ, మీరు ఇచ్చిన పిండ మార్పుల వల్లే ఇది ఇన్బ్రీడ్ అయ్యి సంకర జాతి పుడుతున్నాయి. ఈ సంకర జాతి రైతు ఏం చేస్తారండి, మంచిది పుట్టలేదు కాబట్టి కోతకి ఇస్తున్నాడు, కోచుకు తింటున్నాడు. అంటే దీన్ని ఇండైరెక్ట్గా మన భారతదేశ వ్యవస్థని, మన భారతదేశంలో ఉన్న సంస్కృతిని, సంప్రదాయాన్ని, గోజాతిని నాశనం చేయడానికి చేసే ప్రక్రియ కాదని నా అభిప్రాయం అండి. దయించి దీన్ని ఇక్కడి నుంచి అయినా సరే మన గోమాతని గ్రౌండ్ లెవెల్లోనే సహజంగా బుల్స్ని పెట్టి, సహజ ప్రకృతిలో అన్ని జీవరాశులు ఆడమగ ఎలా మీట్ అవుతాయో అలాగే ఆవును కూడా, ఎద్దుని సహజంగా మీట్ అయ్యేలాగా, సహజంగానే అట్లా పిల్లలు పుట్టేలాగా, అట్ల గర్భంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం అందరూ కూడా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొక ఆయన సలాది సీనుబాబు గారు, ఇంకా అనిల్ కుమార్ గారు, వీళ్ళంతా కూడా మన జేడీ గారు కంప్లైంట్ పెట్టించారు వీళ్ళ చేత. నేనంట యానిమల్ని, పొంగునూరు జాతిని సర్వనాశనం చేస్తున్నానని. పొంగునూరు జాతిని నేను కదండి సర్వనాశనం చేస్తా. ఒకసారి ఆలోచించుకోండి సార్. ఉన్న పొంగునూరు, అంతమైపోయిన పొంగునూరు, మొన్నటి వరకు అందరూ కొండాములని, కొండెద్దుల్ని పొంగునూరు అని అమ్మేసేవారు. అలాంటి ఒరిజినల్ పొంగునూరుని, స్టార్టింగ్ ఇప్పుడు అంతమైపోయిన పొంగునూరుని, వాటిని మళ్ళీ బతికించి ఇప్పుడు 500 వరకు ఒరిజినల్ పొంగునూరు, ప్రపంచంలో ఎక్కడ చూడండి పొంగునూరు నా దగ్గర ఉంది. మీరు వచ్చి చూడండి, ఒరిజినల్ పొంగునూరు అంటే ఏంటో తెలుస్తుంది. నేను ఉన్న ఆవుల్ని నేను పొంగునూరు నాశనం చేయట్లేదు అంటే ఆ కాళ్ళు చేతులు తగ్గొట్టి అతికించట్లేదండి, వాటిని పిండాలను అయ్యి తీయట్లేదండి. సహజంగా ఏ బ్రీడ్కి ఆ బ్రీడు, యానిమల్ టు యానిమల్ సంపర్కం చేసి ఆ బ్రీడ్ని నేను నిలబెడుతున్నాను. దాని నుంచి ఇంకోటి ఏంటంటే, మనకు భవిష్యత్తు తరాలకి మనకి చిన్న ఇల్లు వచ్చాయి. ఈ చిన్న ఇల్లులో కూడా ఈ పొంగునూరు చాలామంది అవ్వలేదు. అందుకని అపార్ట్మెంట్లో సైతం కూడా ఆవును పెంచుకోవాలి. మళ్ళీ మన సనాతన ధర్మంలో ఆవు ఇంట్లోకి రావాలి ఆ ఉద్దేశంతో ఆవులను కొంచెం చిన్న సైజు న్యాచురల్గా చేశానండి, బుల్టు ఆడ మొగ కలిపి. అంతేగాని దాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టను, నేను ఏ విధంగా క్రూయల్టీ ప్రకారం దానికి శమన్ చేయను, దాన్ని క్రూయల్టీ ప్రకారం చేయను, దాన్ని న్యాచురల్గా వదిలేస్తాను. నేను ఆవుకే స్వయంవరం పెళ్ళిళ్ళు చేసినండి. మనిషిని నేను ఏ విధంగా అయితే నేను చూస్తానో వాటిని కూడా నేను ఆ విధంగానే చూస్తాను. ఈయన ఎన్నో లక్షల్లో ఆవులను అమ్మేస్తున్నారు అని. లక్షల్లో ఆవులు అమ్మేటివి ఏంటంటే, ఇప్పుడు ఇది ఉందండి ఈ బొమ్మ, దీనికి వాల్యూ ఎంత ఉందో అంతే కొంటారు. జనం ఏమన్నా పిచ్చోళ్ళండి, దీన్ని నేను 10 లక్షలు చెప్తే కొనేస్తారా, ₹1,00,000 చెప్తే కొనేస్తారా? దానికి ఉన్న వర్త్ని బట్టి ఎంత ఉందో అంతే కొంటారు. ఇప్పుడు లక్షలు అంటే నాకు నెలకి 20-25 లక్షలు ఖర్చు అవుతుందండి. అలాగే నేను ఎవరికి అమ్మనండి. అమ్మితే నాకు 1 నెలలోనే అన్నీ అయిపోతాయి. కానీ నా భవిష్యత్తు ప్లానింగ్ వేరు.
నేనేంటి 10,000కే 2 ఇవ్వాలి, 10,000కే 2 ఇవ్వాలంటే నేను ఎన్ని ఆటలు పుట్టించాలి? సుమారుగా 4 లక్షలు 5 లక్షల ఆవులు పుట్టించాలి. ఆ పుట్టించాలంటే నాకు ఎవరైనా గవర్నమెంట్ నుంచి నాకు ఎవరైనా సపోర్ట్ చేశారా? ఇప్పుడు నేను ఎవరి దగ్గర డొనేషన్ తీసుకున్నానా, నేను ఎవరి దగ్గరైనా ఫీడ్ తీసుకున్నాను, నాకు నేను కష్టపడి నా ప్రొఫెషన్లో నేను సంపాదించుకుని అన్ని విధాలుగా నేను గోజాతికి 1000 ఆవులకి ప్రతిరోజు ఫుడ్ పెడుతున్నానండి. కానీ మీరందరూ నా మీద కామెంట్స్ ఇచ్చిన వాళ్ళు, కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళు, దయించి మీకు ఎన్ని ఆవులు ఉన్నాయో నాకు తెలియదు, మీరు ఎలా బ్రీడింగ్ చేస్తారో నాకు తెలియదు. నా ప్రయాణం అయితే నేను గోమాతని రక్షించాలి. ఫస్ట్ గోమాత వ్యర్థాలకి వెళ్తుందంటే దానికి బేస్ లెవెల్లో నేను అరకట్టాలి. మీరు అందరూ వెళ్ళే ఆవులను ఆపండి, వెళ్ళే ఆవులను ఆపుతూ ఉంటే పుట్టుకొస్తూ ఉంటే మీరు ఆపుతూనే ఉంటారు. దానికి అంత అంటూ లేదు. ఇది బేస్ లెవెల్లోనే పెర్ఫెక్ట్ బ్రీడింగ్ వచ్చి ఇలాగా సహజసిద్ధంగా యానిమల్ టు యానిమల్ చేయటం వల్ల మనకి మంచి జాతి ఎప్పుడైతే ఎవరైనా పుట్టిందో అది ఎవరో కూడా బీఫ్కి ఇవ్వరండి. ఈ సంకర జాతులు ఇప్పుడు ఒక జాతి నుంచి ఇంకో జాతి క్రాస్ చేయించి ఇన్సెమన్ చేయటం వల్ల వచ్చిన ఇబ్బంది. ఇప్పుడు ఎవరైనా మనకు శమన్ చేయమంటే వచ్చిన వెంటనే జెర్సీస్ అయినా హెచ్ఎఫ్ అయినా అంటారు, కానీ ఒంగోలు చేయించుకోండి, గిరి చేయించుకోండి అని ఎవరు చెప్పరండి. ఈ దేశీయ బ్రీడ్ అంటే ఏంటండి? ఒక ప్రాంతానికి ఒక్కొక్క బ్రీడ్ మనకి ప్రకృతి ఇచ్చిందండి. ఆ వాతావరణ పరిస్థితులను బట్టి మనకు పాలు తాగాలని ప్రకృతి సహజసిద్ధంగా ఇచ్చిన బ్రీడ్ అండి. ఎవరి బ్రీడ్ వాళ్ళే డెవలప్ చేసుకుందామండి. 10 సంవత్సరాల క్రితం చూడండి, చక్కగా న్యాచురల్గా ఆంబోతులు ఎద్దులు ఉన్న టైంలో ఎవరి బ్రీడ్ వాళ్ళకే ఉండేదండి. ఎలాంటి క్రాస్ సంతానం అనేది లేదు. ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ అధునాతన పద్ధతుల ద్వారా బ్రీడ్ అంతా కూడా సంకనాగిపోయి క్రాస్ బీల్ అయిపోయి వీటిని ఏం చేయాలో తెలియక అన్నీ మన కోతకి పంపించే పరిస్థితి వస్తుందండి. అంటే గోమాత కూడా బాధపడుతుందండి. ఏంటి నాకు ఈ పరిస్థితి, నేను ఆరోగ్యవంతమైన పిల్లల్ని ఇవ్వాలి, సంవత్సరానికి ఒకసారి నాకు ఎమోషనల్స్ ఉంటాయి, నాకు ఆకలి నిద్ర సెక్స్ కూడా అట్లాంటిదే, సంవత్సరానికి ఒక్కసారి నేను చేసుకుంటాను, దాన్ని నాకు సహజసిద్ధంగా చేయకుండా మీరు శమల్ అని చెప్పి పిండ మార్పిల్ అని చెప్పి ఇలా రకరకాల అధునాతన టెక్నిక్ అని చెప్పి నన్ను సహజంగా ఉన్నదాన్ని నన్ను పాడు చేస్తున్నారు. దానివల్ల దానికి గర్భ సమస్యలు వస్తున్నాయి, అది కట్టట్లేదు, అది ఒట్టుపోయే పరిస్థితి తెస్తున్నాం. ఎప్పుడైతే ఒట్టుపోయిందో బీ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చేస్తున్నాం. ఇట్లా మనకి రోజుకండి ఇప్పుడు వరకు అఫీషియల్గా 2,500 బీ ఫ్యాక్టరీస్ ఉన్నాయండి. ఇంకా అన్అఫీషియల్గా 60,000 వరకు బీ ఫ్యాక్టరీస్ ఉన్నాయండి. రోజు 7 లక్షల ఆవులు వెదకు గురవుతున్నాయి. వీటిలన్నీ రక్షించాలంటే ముందు ప్రాపర్ బ్రీడ్ మెయింటైన్ చేద్దాం. ఎప్పుడైతే మనం అంతా కూడా రైతులు అందరూ కూడా అన్ని సంస్థలు కూడా దీని మీద ఆలోచించి ఏదో ఏదో జరిగిపోయింది, మన గోమాతకు మనం తెలియకుండానే మనం చాలా ఇబ్బంది పెట్టుకుంటున్నాం, ఈ టెక్నాలజీ అంతా తీసేయండి, డిపార్ట్మెంట్స్ అందరూ కూడా బుల్స్ని డెవలప్ చేయండి, సహజసిద్ధంగా మనం జరగాలి. అప్పుడు మన గోమాతను మనం రక్షించగలం అవుతాం. నాకు అవకాశం ఇచ్చిన డాక్టర్ సూర్యప్రకాష్ రావు గారికి, జేడి జాయింట్ డైరెక్టర్ ఇన్ కాకినాడ, అలాగే రవికాంత్ గారు, ఇంకా శ్రీనివాస్ గారు, ఇంకా అనిల్ కుమార్ గారు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. ఎప్పుడు నాకు వాళ్ళతో నేను మాట్లాడలేదు, వాళ్ళు నాతో మాట్లాడలేదు. మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ విధంగా నేను వీడియోలో మీకు ఆన్సర్ చెప్తున్నాను. దయించి నేను ఏమైనా తప్పు చేసి ఉంటే మీరు నన్ను క్షమించండి. నా తరపు నుంచి ఏమైనా మీకు సందేహాలు ఉంటే ఎనీ టైము మీరు ఎన్ని ఎంక్వైరీలన్నా చేసుకోవచ్చు, వచ్చి చేసుకోండి. ఇప్పుడు జేడీ గారు చాలా ఎంక్వైరీలు చేయించారు, కానీ ఒక్కటన్నా తప్పు దొరికిందండి? నేను ఎందుకు తప్పు చేస్తానండి? నేను తప్పు చేయనండి. నాకు గోమాత కోసమని నేను పుట్టానండి.